ఫ్రెండ్స్ ఈ బండికి చూడండి షాక్ అబ్జర్వర్ బెడ్ బుష్ అనేది అరిగిపోయింది మొత్తము. చూడండి ఇది రబ్బర్ బుష్ మొత్తం, ఇది ఇలా ఉంటుంది. కొత్త బుష్ అయితే ఇలా ఉంటుంది, ఇలా మొత్తం అరిగిపోయింది ఫ్రెండ్స్. ఇది అరిగిపోవడం వల్ల మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే బండిలో మూమెంట్ అనేది స్మూత్గా ఉండదు. షాక్ అబ్జర్వర్ హార్డ్గా ఉంటుంది, గుంతల్లో వెళ్ళినప్పుడు చాలా హార్డ్గా ఉంటుంది, బ్యాక్ పెయిన్స్ కూడా వస్తుంది అన్నమాట. దానివల్ల ఈ రబ్బర్ బుష్ అనేది అరిగిపోతుంది. అరిగిపోయినప్పుడల్లా ఈ బుష్ అనేది ఖచ్చితంగా మార్చుకోవాలి. లేదు అంటే మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే బండిలో కూడా ఈ డైరెక్ట్ అయిపోవడం వల్ల, ఈ మధ్యలో రబ్బర్ లేదు కదా, డైరెక్ట్ అయిపోవడం వల్ల ఇది హార్డ్ అయిపోయి ఈ స్ట్రెడ్ అనేది ఇరగొట్టేస్తుంది. ఇక్కడ నుంచి చూడండి లోపల ఆల్రెడీ క్రాక్ వచ్చింది చూడు. ఈ స్ట్రెడ్ ఇక్కడ మొత్తం తుప్పు పట్టేసింది, ఇప్పుడు ఇరిగిపోనికి రెడీగా ఉందన్నమాట. ఇది కానీ ఇరిగిపోయిందంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఇది ఫ్రేమ్తో పాటు వస్తుంది. ఇందులో చెసి అంటారు కదా, ఆ చెసి ఫ్రేమ్కు లింక్ అయి ఉంటుంది ఈ స్ట్రెడ్ అన్నమాట. కాబట్టి ఇలా అయిపోతే ఈ కంపల్సరీ రబ్బర్ బుష్ అనేది మార్చేసుకోవాలి ఫ్రెండ్స్. నెగ్లెక్ట్ చేసేసినామంటే ఈ లోపల ఇరిగిపోయే ఛాయిసెస్ ఉంటుంది. కాబట్టి ఈ రబ్బర్ బుష్ మార్చేసుకొని ఇప్పుడు దీనికి వెల్డింగ్ చేయించేసుకొని పెయింట్ వేస్తే ప్రాబ్లం అనేది క్లియర్ అవుతుంది ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.